హాయ్ హలో వెల్కమ్ టు పాజ్మా టాక్స్. మంచు విష్ణు గారి కెరియర్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తెరకెక్కిన కన్నప్ప సినిమా ఈ రోజు థియేటర్లో రిలీజ్ అయింది. మంచు విష్ణు గారు, ప్రీతి ముకుందన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు, శరత్ కుమార్ గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. సో ద మోస్ట్ అవైటింగ్ కన్నప్ప రివ్యూ ఇప్పుడు మీకోసం. కన్నప్ప స్టోరీ గురించి మనందరికీ తెలిసిందే, ఎందుకంటే మనం ఎన్నో పుస్తకాలు చదివాం, కన్నప్ప గురించి ఎన్నో స్టోరీలు విన్నాం. మరి మంచు విష్ణు గారు తీసిన ఈ కన్నప్ప స్టోరీ విషయానికి వస్తే, విష్ణు గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అంటారు: తిన్నడు కన్నప్పగా మారిన తర్వాత స్టోరీ మనకు తెలుసు, కానీ తిన్నడుగా ఉన్నప్పుడు ఆయన స్టోరీ మన ఎవ్వరికి తెలియదు కదా. సో తిన్నడు స్టోరీని ఫిక్షనలైజ్ చేసి ఈ కన్నప్ప సినిమాని తీసామని చెప్పారు. సో మంచు విష్ణు గారు వాళ్ళ టీం కలిసి తీసిన ఈ కన్నప్ప సినిమా ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్లో తిన్నడు క్యారెక్టర్ని నాస్తికుడుగా ఎస్టాబ్లిష్ చేస్తూ తను నిజంగానే నాస్తికుడు అని ఆడియన్స్ని నమ్మించడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ ఆ సీన్స్ అన్నీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తాయి. విష్ణుకి, ప్రీతి ముకుందన్కి మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అవి ఆడియన్స్ని మెప్పిస్తాయి. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా ఒక మంచి లవ్ ట్రాక్తో సాదా సీదాగా వెళ్తూ ఒక సాలిడ్ ఇంటర్వెల్ బ్యాంక్తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారు అలియాస్ రుద్ర ఎంటర్ అయిన తర్వాత సినిమా మరో స్థాయికి వెళుతుంది. ప్రభాస్ గారికి, మంచు విష్ణు గారికి మధ్య రాసుకున్న ప్రతి సీను ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. ప్రభాస్ గారు రుద్రాగా తన నటనతో మెప్పిస్తారు. రుద్ర వచ్చినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు కన్నప్ప సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తూ ఒక మంచి డివోషనల్ క్లైమాక్స్తో కన్నప్ప సినిమా ముగుస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, తిన్నడుగా ఫస్ట్ హాఫ్లో మంచు విష్ణు తన ఇన్నోసెన్స్ యాక్టింగ్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తాడు. అలాగే కన్నప్పగా మారిన తర్వాత కూడా మంచు విష్ణు తన బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చాడు. ఆయన ఎంతమంది ట్రోల్ చేసినా ఈ సినిమా చూశాక మంచు విష్ణు గారి నటనకి మెచ్చుకోకుండా ఉండలేరు. అలాగే శివుడు పార్వతులుగా చేసిన అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ గారు వాళ్ళ పాత్రలకి బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చారు. ఈ సినిమాలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మోహన్ బాబు గారి గురించి. ఈ సినిమాలో ఆయన తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో కన్నప్ప సినిమాకే హైలైట్గా నిలిచారు. మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు వాళ్ళ పాత్రల మేరకు న్యాయం చేశారు. అలాగే హీరోయిన్గా చేసిన ప్రీతి ముకుందన్ తనకి ఇది తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ గ్లామరస్గా కనిపిస్తూ తన అందం, అభినయంతో ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్స్. సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎమోషనల్ సీన్స్లో కానీ, తిన్నడు కన్నప్పగా మారే ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వర్కౌట్ అయింది. అలాగే ఈ సినిమాలో 2 పాటలు కూడా బాగున్నాయి. మేకింగ్ పరంగా కూడా మంచి విజువల్స్తో ఫెంటాస్టిక్గా కొరియోగ్రఫీ చేశారు మన ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా గారు. ఇంకా దర్శకుడు ముఖేష్ కుమార్ గురించి మాట్లాడుకోవాలంటే, ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ తడబడినప్పటికీ సెకండ్ హాఫ్ని చాలా బాగా డీల్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ మీద ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ కన్నప్ప సినిమా మాత్రం ఒక మంచి సినిమా, చూడదగ్గ సినిమా. ఈ జనరేషన్ వాళ్ళకి ఖచ్చితంగా తెలియాల్సిన కథ ఈ కన్నప్ప కథ. సో మీ ఫ్యామిలీస్తో ఈ కన్నప్ప సినిమాకి వెళ్ళి ఈ సినిమాని మంచి విజయం సాధించేలా మీరందరూ హెల్ప్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో లేట్ చేయకుండా ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకొని కన్నప్ప సినిమాని థియేటర్స్లో చూసేయండి. ఈ వీడియో చూసారుగా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం, మూవీ రివ్యూల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పాజ్మా టాక్స్ని. పాజ్మా అంటే పాజిటివ్ సినిమా.